నేను ఇంటర్వ్యూ చూసాను ఒకటి, Sir. మీరు రవితేజ గారు మాట్లాడుకుంటుంటే ఆయనకన్నా మీరే ఎక్కువ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. అదే అంత ఎనర్జీ ఉండడం వల్లే ఈ సినిమా తీయగలరు అంటారా? అదేం లేదు సార్, ఆయన నుంచి వస్తుంది ఎనర్జీ. అదేం లేదు. ఓకే, అంటే మామూలుగా అయితే నాకు ఎంటర్టైన్మెంట్ అన్నా లేదంటే ఒక జోవియల్గా ఉండడం ఇష్టం. సో అదే అదే మీ స్ట్రెంత్ అదే కదా, Yeah. ఎంటర్టైన్మెంట్ అవును. రాయగలగడం మీ స్ట్రెంత్. అంతే అంతే. సరే, ఏ డైరెక్టర్ కైనా సరే తన ఫస్ట్ సినిమా ది బెస్ట్ కథ ఇవ్వాలనుకుంటాడు. తన అవును. దగ్గర ఉన్న కథల్లో ది బెస్ట్ కథ ఇవ్వాలి. అవును ఎందుకంటే అప్పుడే కదా మీరంటే ఏంటో ఆడియన్స్ కి తెలిసేది. అవును. మాస్ జాతర అన్నది భాను దగ్గర ఉన్న కథల్లో ది బెస్ట్ కథ అంటారు. అవును సార్, అంటే నేను యాక్చువల్గా సామజవర్గం మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కూడా అలాంటి ఒక లవ్ స్టోరీతో చేద్దామని అనుకున్నాను. సో 2-3 హీరోల్ని మామూలుగా అప్రోచ్ అయ్యాను. అయితే వాళ్ళు ఏంటంటే మాస్ కథ ఉంటే అని, అంటే వాళ్ళనే కాదు నేను అనేది, వాళ్ళని అప్రోచ్ అవ్వలే. వాళ్ళ దగ్గర ఉన్న మేనేజర్స్ ఏంటంటే మాస్ కథ కోసం చూస్తున్నారు అని చెప్పి అన్నారు. సో ఇప్పుడున్న ట్రెండ్ మాస్ సినిమా కమర్షియల్ హీరో ఇంకా ఉన్నదైతే బెటర్ స్టార్ట్ చేశాను రాయడం. సో మాస్ కథలో బెస్ట్ పోలీస్ క్యారెక్టర్ పెట్టుకుంటే అది చాలా బాగుంటుంది. రైల్వే కాప్ అన్నాం, డిఫరెంట్ డైమెన్షన్ దొరికింది నాకు. సో అది చేస్తున్నప్పుడు కథ బాగా వచ్చింది. సో మాస్ కథ వచ్చినప్పుడు మాస్ హీరో అయితే నాకు బెటర్ నాకు అనిపించింది. అందుకే రవితేజ గారికి వచ్చి చెప్పాను. ఈ మాస్ జాతర అనే టైటిల్ ఒక్క రవితేజ గారికి తప్ప ఇంకెవరికి సూట్ అవ్వదేమో అనిపిస్తుంది. అవును సార్, అవును. యాక్చువల్గా ఈ టైటిల్ కూడా మీ దగ్గర లేదండి? లేదు సార్, అది టైటిల్ చిట్టూరు శ్రీనివాస్ గారి దగ్గర ఉంది. ఆయన అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టేవారు? 2-3 ఆప్షన్స్ ఉన్నాయి సార్, అవి యాక్చువల్లీ ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు. నెక్స్ట్ సినిమా వాడుకున్నామని దాచుకున్నారు. అదే ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాం, బట్ మాస్ జాతర పర్ఫెక్ట్ టైటిల్ ఆయన ఇస్తారనే అనుకున్నాం. చిట్టూరు గారు కూడా పాజిటివ్ గా ఇచ్చారు. మామూలుగా అయితే ఎంటర్టైన్మెంట్ రాసే రైటర్లు చాలా అరుదైపోతున్నారు కదా. సార్ ఇప్పుడు సామాజవర్గమ్మ తర్వాత అలాంటి రైటర్లు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం జల్లెడ పెట్టారు. ఎంటర్టైన్మెంట్ రాయగలిగే రైటర్స్ ఎవరైతే ఉన్నారు. సార్ మీరు మామూలుగా అయితే సామాజవర్గం తర్వాత మీరు డైరెక్టర్ అవుతారంటే అలాంటి కథలను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. అవును సార్, అవును. అలాంటి కథ అంటే చెప్పమంటారు కదా, కానీ రివర్స్ జరిగింది ఏంటి మీ విషయంలో? అంటే యాక్చువల్ గా నాకు పేరు వచ్చింది ఫస్ట్ రైటర్ గా సామాజవర్గం వచ్చింది, కానీ నేను అసిస్టెంట్ గా పనిచేసి చాలా సినిమాలు వర్క్ చేశాను సార్. అంటే నా ఫస్ట్ పిక్చర్ బలుపు సారదే. సో నాలో మాస్ అది ఉంది, బట్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ అయ్యింది సామాజవర్గంన. సో నందు నేను ఇద్దరం రాస్తాం సార్. సామాజవర్గంన అది ఏంటంటే ఒక కామెడీ టైమింగ్ అలా సెట్ అయింది మా ఇద్దరికి. సో అది అండ్ మాస్ యాంగిల్ కూడా బలుపు, డాకుమారాజు, వాల్టేర్ వీరయ్య అండ్ బాబీ గారి సినిమాలకి చాలా వరకు వర్క్ చేశాను నేను. సో అది ఎక్స్ప్లోర్ అయ్యింది. ఇప్పుడు మాస్ జాతర అనేసరికి అందరూ కొంచెం షాక్ అవుతున్నారు, ఏంటి సామాజవర్గం రైటర్ అంటే ఫ్యామిలీ సినిమా లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకున్నాము, ఇది యాక్షన్ అది ఉందని. సో అది ముందే ఉంది, ఇది కూడా ఉంది.